హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. నేను ఈరోజు అయితే పెరుగు వడ అయితే చేస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది పెరుగు వడ. ఆల్రెడీ నేను తిని చూపిస్తున్నా చూడండి. పెరుగు వడ అయితే సూపర్ వచ్చిందనమాట. ఈ ఈ పెరుగు కూడా మీకు నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ అయితే గ్రో కావడానికి దగ్గరగా ఉందన్నమాట. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ అయితే గ్రో కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఏ విధంగా చేయాలో టిప్స్ ప్రకారం అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మసాలా పెరుగు వడలాగా చేశాను అనమాట. ఇంట్లో వస్తువులతోనే చేశానండి. ఎక్కువ ఆర్భాటం లేకుండా చేశాను. ఈ వీడియో అయితే మేము చూపిస్తానండి. ముందైతే మినపప్పు అయితే నానబెట్టుకోవాలండి. మినపప్పు వచ్చేసి నేనైతే 2 కప్పుల మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. 2 కప్పుల మినపప్పు తీసుకొని బాగా అయితే 2-3 సార్లు అయితే వాష్ చేసుకుంటున్నాను బాగా. ఎందుకంటే దాంట్లో దుమ్ము ధూళి అనేది ఉంటుంది కదండి. కాబట్టి 3-4 సార్లు కన్నా మనం వాటర్ తెల్లగా మనం పోస్తే ఏ విధంగా తెల్లగా వస్తుందో ఆ విధంగా తెల్లగా వచ్చేంత వరకు అయితే ఈ విధంగా అయితే మనం నానబెట్టుకోవాలండి. మంచి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాము. ఎంత లేదన్నా 6 గంటలు అయితే నానబెట్టుకోవాలి మినపప్పుని. లేదంటే తొందర వడ చేసుకోవడానికి రాదనమాట. కాబట్టి ఎంత లేదన్నా 6 గంటలు ఇంకా ఎక్కువైనా నానబెట్టుకుని ఏం పర్లేదనమాట. పెట్టాను కదా నేనైతే సుమారుగా అంటే 6 గంటల దగ్గర అవుతుంది. ఇంకా మెత్తగా మిక్స్ పట్టేసుకుందామండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఒలికించి మిక్సీ జార్లో వేసుకున్నాండి. మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక చుక్కట పోసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాండి మెత్తగా. చూడండి, పిండి అయితే ఈ విధంగా మెత్తగా అయితే బాగా రుబ్బుకొని ఒక గిన్నెలు అయితే తీసేసుకుంటాండి. చూడండి, ఈ విధంగా అయితే గట్టిగా అయితే పట్టుకోవాలి. వడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట, చిల్లిగారే. కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. దీంట్లో సగం తీసుకొని చిల్లిగార అయితే వేసుకుంటాను. మిగతాది స్టోర్ చేసుకొని మళ్ళీ రేపు కానీ వేసుకోవచ్చు అనమాట. స్టోర్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కాబట్టి సగం తీసుకొని మసాలా అయితే కలుపుకొని చిల్లిగార అయితే వేసుకుంటాను. పెరుగు వడ కోసం అయితే నేను ఆల్రెడీ పిండి అయితే రెడీ చేసి పెట్టాను. పెరుగు అయితే తెచ్చాను అనమాట. ఇది ఉంటుంది కదా, దీన్ని పద్దలాగా చేసేయాలి. ఉంటలు లేకుండా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందామండి. నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నానండి. ఈ విధంగా కలుపుకొని ఇంకా తాలింపు అయితే వేసుకుందాము. ఈ పెరుగు కదా, పెరుగు తాలింపు కోసం అయితే తాలింపు గిన్నె అయితే పెట్టానండి. ఆయిల్ అయితే పోసాను, వేడెక్కింది. దీంట్లో ఉన్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. మినపప్పు, శనగపప్పు వేసి తాలింపు అయితే వేసుకున్నాము. నెక్స్ట్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి కలుపుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇంగు అయితే వేసుకుంటాను రుచి కోసం. స్టవ్ ఆఫ్ చేశాను. చల్లార్చినాక తాలింపు వేసానండి. దాంట్లో చూడండి, చల్లారింది. తాలింపు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ కలుపుకుందాం. పెరుగు తాలింపు అయితే అయ్యిందండి. ఇంకా నెక్స్ట్ చిల్లి గారెలు వేద్దాం. మినపిండిలో కలిపే పదార్థాలు: ఆనియన్స్, చిన్న కట్ చేసిన కరివేపాకు, చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని అయితే మిక్స్ చేసుకుందాం మొత్తము. చూడండి, ఈ విధంగా అన్నీ వేసేసుకుని అయితే స్పూన్తో అయితే కలిపేసుకుందాం మొత్తము. ఇంకొకటి అండి, దీనికి ఒక చిట్కా. మనం పిండి మిక్స్ పట్టేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి, కన్సిస్టెన్సీ గట్టిగా కావాలంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ కొంచెం 2 స్పూన్ 3 స్పూన్లు వేసుకొని కలుపుకుంటే గట్టిగా అయితే అవుతుంది అనమాట. వడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చాలా మంది అయితే వాటర్ వేసుకుంటూ జోరుగా అయితే అవుతుంది అనమాట పిండి. కాబట్టి కొంచెం బొంబాయి రవ్వ అయితే వేసుకుంటే నీట్గా అవుతుంది అనమాట. అదొక చిట్కాని. ఇదైతే కలిపేసుకుందాం మొత్తం. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని అయితే ఆయిల్ వేడి చేసుకొని ఫ్రై అయితే చేసుకుందామండి.
చూడండి చిల్లిగార వేసుకోవడానికి అయితే నేను ఆయిల్ అయితే పోసాను అనమాట. ఆల్రెడీ ఒక వాయి అయిపోయింది. నెక్స్ట్ వాయి అయితే వేస్తున్నాను అనమాట. మా భార్య అయితే తింటుంది. సూపర్ అంటే వచ్చినాయంట. కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ మీకు చూపించడానికి అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక వేస్తానండి. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. మనమైతే ఇంకా వడ అయితే వేసుకుందాం ఇప్పుడు. చూడండి కొంచెం వాటర్లో తడిపిన చెయ్యి తడిపి విధంగా వేసుకొని విధంగా వేసేది అన్నైతే ఆ విధంగా వేసుకుంటానండి. చూడండి ఈ విధంగా అయితే కూడా నాకైతే ఐదైతే పడుతుంది బాణీలో. కాబట్టి ఐదైతే వేసుకున్నాను. ఇప్పుడైతే తిరిగేయనండి, ఎందుకంటే పిండి పిండి ఉంటుంది కదా, తిరిగాను. ఫస్ట్ వేసినవి మాత్రం తిరిగేస్తాను. ఆ విధంగా అంటే పైకి తేలుతుంది. ఈ విధంగా 1 by 1 ఇట్లా తిప్పేసుకున్నాం. పిండి పిండి ఉంటుంది కాబట్టి. ఈ విధంగా తిప్పేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫస్ట్ వాయికి తీసేసుకొని నార్మల్గా కాల్చుకొని మళ్ళీ రెండో వాయి వేసినప్పుడు అవి తీసి దీంట్లో వేసాను అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయితే అవుతుందండి. ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఆయిల్ వేయించేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే చిట్టుతుంది. నాకైతే ఒక ఏళ్ళకైతే చిట్టింది అనమాట. మీరు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కొత్తగా వేసుకోవాలి. రొటీన్ ఎప్పుడు వేసుకునే వాళ్ళకైతే అవసరం లేదండి. రోజు వేసుకునే వాళ్ళకైతే అవసరం లేదనమాట. ఇప్పుడు కొత్తగా వేసుకునే వాళ్ళు నూనెతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రెసిపీ మనం చేసే విధానం చాలా ఈజీగా వస్తుంది కాబట్టి ఏం అవసరం లేదండి. ఆయిల్ వేసేటప్పుడు మాత్రం నిదానంగా చేతితోనే వేసుకోవాలి. నీట్గా వేసుకోండి. చూడండి ఫ్రై అయితే అయినాయి. ఇంకా దీనైతే ఆయిల్ నుంచి తీసేసుకుందాం, వేరు చేసి తీసేసుకుందామండి. చూడండి చిల్లీ గారు అయితే తయారించండి. ఈ విధంగా నాకైతే 2 కప్పుల మినపకాయలకి 20 చిల్లికారలు అయితే వచ్చాయండి. దీన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. తింటామండి. చేసేద్దాము. చూడండి చల్లారింది. ఈ వడలు అయితే దీంట్లో వేసేస్తాను. దీంట్లో పెరుగు మొత్తం మునిగేంత వరకు వేసుకొని మెత్తగా అయినాక తిందామండి.